బ్రేకింగ్ న్యూస్ వైసీపీలోకి భీమా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు భూమా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు ఆసక్తికరంగా ఆలగడ్డ రాజకీయం కనిపిస్తోంది. రాజకీయ వారసత్వం కోసం భూమా కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. భూమా అఖిలప్రియ వర్సెస్ కిషోర్ రెడ్డి మధ్య రాజకీయ కలహాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజకీయ వారసత్వం కోసం భూమా కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. భూమా అఖిలప్రియ వర్సెస్ కిషోర్ రెడ్డి అన్నట్టుగా కనిపిస్తోంది. ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రస్తుతం కిషోర్ రెడ్డి. పొత్తు ఉంటే బీజేపీ సీటు తనకే వస్తుందని కిషోర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆలగడ్డ టీడీపీ అభ్యర్థిగా అఖిల పేరును ప్రకటించింది. టీడీపీ అఖిల పేరు ప్రకటనతో పునరాలోచనలో కిషోర్ రెడ్డి ఉన్నారు. వైసీపీలో చేరేందుకు కిషోర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డితో కిషోర్ రెడ్డి ఇంట్లో చర్చలు కూడా జరిగాయి. ఆలగడ్డ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలి అని కిషోర్ ప్రతిపాదన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తామని వైసీపీ అంటున్నట్టుగా తెలుస్తోంది. సో బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఆలగడ్డ సీటు తనకే వస్తుంది అని కిషోర్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. కానీ ఆలగడ్డ ఇన్ఛార్జిగా ఇప్పటికే అఖిల ప్రియను టీడీపీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో కిషోర్ రెడ్డి పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు కూడా కిషోర్ రెడ్డితో టచ్లోకి వచ్చారు. అటు భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన మద్దతు అఖిల ప్రియకు ఉండదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి కుటుంబంలో కొన్ని కలహాలు చోటు చేసుకున్నాయి. రాజకీయపరమైనటువంటి కలహాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కిషోర్ రెడ్డి పైనం ఎటు అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఆలగడ్డలో భూమా కుటుంబంలో చోటు చేసుకుంటున్న ఈ కలహాలను ఏ విధంగా చూడాలి? ఎస్ సార్ రోహిత్, భూమా కుటుంబం ఆలగడ్డలో భూమా కుటుంబం గురించి తెలియని వ్యక్తులు ఎవరుంటారు. అయితే భూమా అఖిలప్రియ వ్యవహరిస్తున్న తీరు మీద కుటుంబ సభ్యులు మొత్తం కూడా వ్యతిరేకిస్తూ వస్తున్న పరిస్థితి మనం చూసాం. గడిచిన 15 రోజుల ముందు కూడా భూమా కుటుంబం మొత్తం కూడా ఏకదాటిగా ఒకే మీడియా వేదికగా వచ్చి వాళ్ళందరూ కూడా మేము అఖిలప్రియకు సహకరించాం, అఖిలప్రియకి ఎవరు మేము అండగా ఉండం, కేవలం తన సోదరుడైన కిషోర్కి మాత్రమే అండగా ఉంటామని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఇన్ఛార్జిగా అక్కడ కొనసాగుతున్నారు. ఆయన ఆలగడ్డ నుంచి పొత్తులో భాగంగా ఖచ్చితంగా బీజేపీ తరఫున తనకు సీటు వస్తుందని ఆశించారు. అయితే ముందుగానే ఫస్ట్ లిస్టులోనే తెలుగుదేశం పార్టీ అఖిలప్రియ పేరుని ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా అతను తన యాక్షన్ ఆఫ్ ప్లాన్ని మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది. సో దీంతో ఖచ్చితంగా అతను వైసీపీలోకి రావాలని వైసీపీ నేతలు పెద్దగా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే కిషోర్ ఇటీవల కాలంలో చూడొచ్చు, దాదాపుగా 2 సంవత్సరాలుగా ఆలగడ్డలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఆయన ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు, ప్రతి గడపకు టచ్ చేసిన పరిస్థితి ఉంది. కొంత నేతగా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేసుకున్నారు. కొంత సీనియర్ నేతగా రేపు అఖిలప్రియను ఓడగొట్టడానికి సరైన నాయకుడు కిషోరే అన్నట్టుగా అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న పరిస్థితి కిషోర్ రెడ్డిది. సో ఆ కిషోర్ రెడ్డికి సీటు విషయంలో బీజేపీ నుంచి పొత్తు కుదరకపోవడం, అలాగే టీడీపీ ముందుగానే అఖిలప్రియ పేరును ప్రకటించడం, దాంతో అతను ఆల్టర్నేట్ ఏంటి అని చూసుకుంటున్న నేపథ్యంలోనే వైసీపీ నేతలు అక్కడ క్యాచ్ చేసిన పరిస్థితి కిషోర్ రెడ్డిని. సో ఈ నేపథ్యంలోనే నంద్యాల ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్న పోచ బ్రహ్మానందరెడ్డి కూడా తన ఇంటికి వెళ్ళారు. కిషోర్ రెడ్డితో నేరుగా కలవడం మాట్లాడారు. సో కొన్ని ఇటీవలగా నిన్న మొన్న కూడా విజయవాడకు వచ్చి సజ్జలను కూడా కలిసిన పరిస్థితి అయితే ఉంది. సజ్జల దగ్గర నుంచి ఒక హామీ కూడా తీసుకున్నారు. మీరు ఆలగడ్డలో గంగుల ఫ్యామిలీ ఏదైతే ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు విజేంద్రనాథ్ రెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డితో కలిసి పనిచేయండి, మీరు అక్కడ గెలిపించి బాధ్యత తీసుకురండి, ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు రాగానే ఎమ్మెల్సీలో మీకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మార్కెటింగ్ యార్డ్ ఇవన్నీ కాదు, ఎమ్మెల్సీకి ఖచ్చితంగా అతనికి ఆఫర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నాకు అందుతున్న సమాచారం 5వ తారీఖు ముఖ్యమంత్రిని కలవబోతున్నారు, డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు కిషోర్. అయితే 4వ తారీఖున భారీ ఎత్తున ఒక సభను పెట్టుకోబోతున్నారు కర్నూలు ఆలగడ్డలో. తన అంచనా గణంతో అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రిని కలవడానికి
భూమా కిషోర్ రెడ్డి 5వ తారీఖున విజయవాడ రాబోతున్నారు. సో ఒక్కసారిగా అఖిల ప్రియను ఓడించడానికి అదే కుటుంబంలో ఉన్న కలహాలు మొత్తం కూడా ఏకమయ్యాయి. ఆ వ్యతిరేక వర్గం అంతా కూడా ఏకమై కిషోర్కి అండుదండడుగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఆలగడ్డలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉండేది, గంగుల వర్సెస్ భూమా, ఈ రెండిటికి పచ్చిగడ్డ వేస్తే పడినంత ఇష్యూ నడిచింది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అదే భూమా ఫ్యామిలీలో కీలక వ్యక్తిగా ఉన్న కిషోర్ రెడ్డి ఈరోజు రేపు ఎన్నికల్లో గంగుల ఫ్యామిలీకి కుటుంబానికి ఆయన మద్దతు పలకపోతున్నారు. సో కంప్లీట్గా ఆ రెండు కానీ అంటే బీజేపీ అంటే భూమా ఫ్యామిలీలో ఉన్న ఒక వర్గం, మరొకటి గంగుల వర్గం, రెండు కూడా కలిస్తే ఆలగడ్డలో అఖిలప్రియను ఓడగొట్టడం ఈజీ అని ఏదైతే వైసీపీ ప్లాన్ చేసిందో దాన్ని వర్కౌట్ చేసింది ఈరోజు వైసీపీ. సో అందులో భాగంగానే భూమా కిషోర్ రెడ్డిని 5వ తారీఖున ముఖ్యమంత్రిని కలవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కిషోర్ రెడ్డి కూడా తన అనుచరులతో 4వ తారీఖున ఈ వ్యవహారానికి సంబంధించి మీటింగ్ పెట్టబోతున్నారు. ఆయన వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు, తన కుటుంబ సభ్యులందరితో కూడా క్లియర్ చేసుకున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఒక 15 రోజుల ముందే చెప్పింది, మేము ఏదైనా సరే కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం తప్పితే ఇక అంటే అఖిల ప్రియకు ఉన్న బంధువులు, చిన్నాయన్లు, చెల్లెళ్ళు, సిస్టర్స్ అందరూ కూడా పూర్తిగా కూడా కిషోర్ కి సపోర్ట్ చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే అఖిల ప్రియకు వ్యతిరేకంగా ఆమె అసలు భూమా కాదు ఇప్పుడు అని చెప్తూ ఉన్నారు. సో భూమా అసలైన వారసులు మేమే అని చెప్తూ ఉన్నారు కిషోర్ రెడ్డి కూడా. సో ఇప్పుడు ఒకవేళ అఖిల ప్రియకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులంతా పని చేస్తే అక్కడ టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచే అవకాశమే ఉంటుందా? ఖచ్చితంగా కొంత ఇబ్బంది అయితే అఖిల ప్రియకి ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే అక్కడ మామూలుగా మొదటి నుంచి రాజకీయాలు చూసుకుంటే అక్కడ గంగుల వర్సెస్ భూమా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉండేది, గంగుల ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉండేది. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అంతకుముందు భూమా ఫ్యామిలీ గెలిచింది, తర్వాత ఆమెకి మంత్రిగా సీట్ ఇచ్చారు. తర్వాత మంత్రి అయిన తర్వాత ఆమె మీద కొంత విమర్శలు వచ్చాయి, వాళ్ళ కుటుంబంలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, వాళ్ళ తమ్ముళ్ళ వ్యవహారాలు కావచ్చు, చెల్లెళ్ళ వ్యవహారాలు కావచ్చు, సోన్ కుటుంబంలో తన భర్త వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన అంశాలని అఖిల ప్రియకి తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే అసలు సీట్ ఇస్తారా లేదా అనే అంశాన్ని కూడా అక్కడ జరిగింది. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం అఖిల ప్రియనే నమ్మింది, అఖిల ప్రియకి సీట్ ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు భూమాకి యాంటీగా ఉన్న కిషోర్ రెడ్డి కుటుంబం దాంట్లో కూడా కొంత ఫ్యామిలీ రెండుగా డివైడ్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళు గంగుల కుటుంబానికి మద్దతు తెలుపబోతున్నారు రేపు. సో ఖచ్చితంగా ఒక బలమైన సామాజిక వర్గం ఉన్న గంగులకి ఒక గ్రూప్ ఉంది, అలాగే ఈ కిషోర్ రెడ్డికి ఒక గ్రూప్ ఉంది. ఈ రెండు గ్రూపులు ఏకమైనప్పుడు ఖచ్చితంగా అఖిలకి కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుందనేది కొంత అంచనా అయితే అంటున్నారు. కానీ ఎంతవరకు చూడాలి, పబ్లిక్ ఆలగడ్డ ప్రజలు అఖిల ప్రియ వైపు ఉంటారా, లేపు కిషోర్ రెడ్డి అండ్ గంగుల విజేంద్ర రెడ్డి వైపు ఉంటారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆలగడ్డ మాత్రం ఈసారి హోరాహోరీ పోరు తప్పదు. ఖచ్చితంగా ఆలగడ్డలో టెన్షన్ అయితే రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. కిషోర్ రెడ్డి కూడా చాలా వరకు కొంచెం అగ్రెసివ్గా ఉండే లీడర్గానే మనం చూస్తున్నాం. అతని మాట తీరు కానీ అతని వ్యవహార శైలి కూడా కొంత అగ్రెసివ్గానే ఉంటాడు. పబ్లిక్కి సంబంధించిన వ్యవహారాల్లో కొంత స్పీడ్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ అర్ధరాత్రి పిలిచినా కూడా అక్కడ అందుబాటులో ఉంటాడన్న పేరు తెచ్చుకున్న కిషోర్ రెడ్డి ఈరోజు గంగుల కుటుంబానికి మద్దతు తెలపడంతో మాత్రం ఖచ్చితంగా అఖిలకి కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ అన్ని పరిస్థితుల్ని అఖిల ప్రియ ఒంటరిగా తన కుటుంబాన్ని ఏకం చేసుకునే ప్రయత్నం చేస్తుందా, అఖిల ఏ విధంగా ఓవర్కమ్ అవుతుందని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్, రైట్, కృష్ణమోహన్, వైసీపీలోకి భూమా ఫ్యామిలీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆసక్తికరంగా ఆళ్లగడ్డ రాజకీయం మారుతోంది. రాజకీయ వారసత్వం కోసం భూమా కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. భూమా అఖిల ప్రియ వర్సెస్ భూమా కిషోర్ రెడ్డి అన్నట్టుగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కిషోర్ రెడ్డి. పొత్తులో భాగంగా బీజేపీతో పొత్తు ఉంటే సీటు తనకే వస్తుందని కిషోర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇటీవల ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా అఖిల ప్రియ పేరును టీడీపీ ప్రకటించింది. అఖిల పేరు ప్రకటనతో కిషోర్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. వైసీపీలో చేరడానికి కిషోర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డితో కిషోర్ రెడ్డి ఇంట్లో చర్చలు జరిగాయి. ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలి అని కిషోర్ అడుగుతున్నారు. అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తామని వైసీపీ ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే భూమా ఫ్యామిలీ
ఫ్యామిలీ అంతా కూడా ఒక్కడిగా ఉన్నారు. భూమా అఖిలప్రియ ఒకవైపు ఉన్నారు. సో భూమా ఫ్యామిలీలో ఈ చీలిక అక్కడ కొంత వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సో భూమా కుటుంబంలో చీలిక తీసుకొచ్చి భూమా ఫ్యామిలీని, చీలిన ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకునే విధంగా వైసీపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మరి చూద్దాం ఆలగడ్డలో ఏం జరుగుతుందో.